Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి గైస్. అందుకు నేనైతే ఈ వీడియోకి సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేశాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. శివధనువు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి గైస్. నేను లేట్ చేయకుండా మీరు ఎటువంటి కామెంట్ చేసినా లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను kinemaster Pro అని. ఆ లింక్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వలేదు. బట్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ అప్లికేషన్ ఓపెన్ చేసి పైన సర్చ్లో ఈశ్వర్ టెక్ అని సెర్చ్ చేయండి గైస్. మన ఛానల్కు సంబంధించిన లోగోతో అక్కడ ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ ఓపెన్ చేసేసి జాయిన్ అయ్యేసి అక్కడ నేను యూజ్ చేసిన kinemaster ఇచ్చాను. డౌన్లోడ్ అయితే చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ గైస్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ 7 రేసెస్ వస్తాయి. ఈ 7 రేసెస్తో మనకు పని అయితే ఏముండదు అనమాట. ఆల్మోస్ట్ ఈ వీడియో అంతా కూడా ఒక ప్రాజెక్ట్ ద్వారా ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ను మీరు సింపుల్గా యాడ్ చేసుకుంటే వితిన్ 2 నుంచి 5 మినిట్స్లో వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. యువర్ వెడ్డింగ్ వీడియో వితిన్ 2 నుంచి 5 మినిట్స్లో ఎడిటింగ్ కంప్లీట్ చేయొచ్చు. సో అది ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో ఈ 7 రేసెస్ వచ్చిన తర్వాత కిందికి స్వైప్ చేయండి, కింద నుంచి పైకి. ఓకే, సో పైకి స్వైప్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఇన్పుట్ ప్రాజెక్ట్ కైన్ ఫైల్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ దీని మీద క్లిక్ చేయండి గైస్. ఓకే, సో మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్లీ ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో మేబీ కొందరికి ఓపెన్ అవ్వకపోవచ్చు. అవ్వకపోయినప్పుడు మీరు ఏం చేస్తారు, పైన ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద టచ్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఏదైతే వీడియో ఇచ్చానో సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈశ్వర్ టెక్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో 2021 అండ్ మనకు ఈరోజు డేట్ అయితే నేను మెన్షన్ చేశాను. ఓకే, సో ఇంకా లాస్ట్ నైట్ కనుక వీడియో ఈ లాస్ట్ నైట్ అయితే నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ దాని మీద ఆ ఫోల్డర్ను మీరు డౌన్లోడ్ చేసి వన్స్ క్లిక్ చేయండి అంతే. ఓకే, సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లో ఫైన్స్ మనకు ఆ యొక్క వీడియో అనేది ఫైన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు చూడొచ్చు ఆల్మోస్ట్ కలెక్ట్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రాజెక్ట్ అనేది ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా నేనే యాడ్ చేశాను గైస్. ఫొటోస్, ఇమేజెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా. ఓకే, సో అన్ని యాడ్ మీరు కూడా చేసుకోండి. విత్ ఇన్ సెకండ్స్లో అవే యాడ్ అయిపోతాయి. సో మీరు చేయాల్సిందేంటి, జస్ట్ మీ ఫొటోస్ నేమ్స్ మాత్రమే చేంజ్ చేసుకోవాలి. అది కూడా ఎలానే చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. సో ఫస్ట్ మన గణపతి ఎంటర్ అంటే ప్రతి వీడియోలో కామన్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ముందుకు స్వైప్ చేయండి. సో ఇక్కడ ఎవరి ఇంటి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళ ఇంటి నేమ్స్ని ఇక్కడ చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను మా ఇంటి నేమ్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ దాని మీద ఆ యొక్క ఏదైతుందో టెక్స్ట్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు దానికి ఒక రౌండ్ సర్కిల్ మాదిరి వస్తుంది. పైన ఇక్కడ మనకు కీబోర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. కీబోర్డ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తాను, ఇక్కడ నా యొక్క నేమ్ ఉంటుంది, మా ఇంటి నేము. సో ఇక్కడ నేను రిమూవ్ చేసేసి ఇంకా మీకు ఏది ఇష్టమైతే అది ఎంటర్ చేసుకొని క్లిక్ ఇవ్వండి. ఓకే, సో క్లిక్ ఇచ్చేసి ఇంటూ ఇస్తే చూడండి మనకు యాడ్ అయిపోతుంది. సో ఇది మీకు నచ్చలేదు అనుకో, మేబీ బ్యాక్ బటన్ నొక్కండి, మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది. అలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు అయితే ఎడిట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ముందుకు కొంచెం వస్తే ఇక్కడ మనకు బ్రైడ్ అంటే మనకు ఏది వధువు. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వధువు వాళ్ళ నేమ్స్ని ఎడిట్ చేసుకోండి. నేమ్స్ మీద టచ్ చేయండి, ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ని ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి, యాడ్ అయిపోతుంది. సేమ్ కిందికి వస్తే మనకు ఫోటో ఉంది. ఇంకా ఫోటోని ఎలా చేంజ్ చేయాలంటే సేమ్ ఆప్షన్ ఫోటో మీద టచ్ చేయండి. కత్తెర సింబల్ పైన మనకు ఇక్కడ మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీడియా మీద చాలా మందికి రాలేదని అంటున్నారు.
చేస్తున్నారు. సో గైస్ మీ దగ్గర ఈ ఆప్షన్ రాకపోతే మీ దగ్గర ఉన్న కైన్మాస్టర్ అన్ఇన్స్టాల్ చేసేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. మీకు ఏది కావాలన్నా కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుని అంతలక్కల మనకు అవైలబుల్ ఉండనే ఉంది. ఓకే, సో ఫ్రీగా ఇచ్చాను అది కూడా. ఓకే, సో ఈ ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఫొటోస్ కావాలంటే మీ మొబైల్ గ్యాలరీ అనేది ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయితే. సో మీరు ఎవరు ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి, పెళ్లి కూతురు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఒక ఇమేజ్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఈమె ఫోటోని ఎంటర్ చేసేసి ఇక్కడ నేను ఇక్కడ యాడ్ ఇచ్చేసి సో ఇక్కడ రైట్ క్లిక్ అనేది పెట్టేశాను. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, మనకు ఇక్కడ ఈమె ఫోటోని యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలా మీరు జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోండి, జూమ్ తగ్గించుకోవాలంటే జూమ్ తగ్గించుకొని ఈ విధంగా ఇచ్చేసి టిక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. సో ఇక్కడ ముందుకు వస్తేనే నెక్స్ట్ వర్డ్ అంటే మనకు ఇక్కడ చూడండి గ్రోమ్ అంటే వర్డ్. ఓకే, సో అతని ఫోటోని కూడా సేమ్ ఆప్షన్ గైస్, ఇమేజ్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఆప్షన్ మీ గ్యాలరీలో ఓపెన్ అయితే సేమ్ ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫోటోస్ అయితే వీడియోని చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఆల్మోస్ట్ టిక్ ఇచ్చుకోండి. చూడవచ్చు మనకు ఎంత ఆసంగా వచ్చేసింది. సేమ్ ఇంకా నేమ్ ఎడిట్ కూడా ఆప్షన్, సేమ్ ఆప్షన్ కీబోర్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ని ఎడిట్ చేసుకొని క్లిక్ పెట్టుకోండి. సో పెళ్లి కొడుకు వచ్చిందో పెళ్లి కూతురు వచ్చేసింది. ఓకే, సో కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ చూడవచ్చు మనకు ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని యాడ్ చేసేసి సో వెడ్స్ అని ఇద్దరు నేమ్స్ని యాడ్ చేయాలి. సేమ్ ఆప్షన్ మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, సేమ్ ఆప్షన్ వెళ్ళండి. సేమ్ అక్కడ నుంచి మీ ఇద్దరు ఫొటోస్ ఉంటాయి కదా, సో వాళ్ళ ఫొటోస్ని వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ ఎంత సైజు కావాలంటే అంత సైజు మీకు ఇంక్రీజ్ చేసుకోండి, మీ ఫొటోస్ తగినంత ఈ విధంగా పెట్టేసి ఆల్మోస్ట్ ఇంకా లెవెల్లో ఇంకా ఏవి కావాలన్నా కూడా ఇలా అడ్జస్ట్ అనేది పెంచుకొని మీ ఫోటోకు తగినంత మీరైతే అడ్జస్ట్ అనేది పెట్టుకొని రైట్ క్లిక్ అనేది పెట్టుకోండి. సేమ్ ఆప్షన్ నేమ్ ఆప్షన్ ఎడిట్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ ఆర్ పెట్టుకొని టిక్ రైట్ క్లిక్. ఓకే, సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శుభముహూర్తం అంటే మనకు వెడ్డింగ్ టైం అంటే పెళ్ళికి సంబంధించిన ముహూర్తం టైంని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఏ రోజు అయితే ఆ రోజున ఎంటర్ చేయండి, ఏ తేదీ అయితే ఆ తేదీని ఎంటర్ చేయండి, ఏ నెల అయితే ఆ నెలను ఎంటర్ చేయండి, ఇయర్ అండ్ మనకు టైమింగ్స్ ఓకే అన్నీ మెన్షన్ చేసేసి సో కొంచెం ముందుకు వచ్చేయండి. సో వెన్యూ అంటే కళ్యాణ వేదిక అంటే మీరు మ్యారేజ్ చేసుకునే స్థలాన్ని ఆ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేసేయండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. కొంచెం ముందు స్వైప్ చేయండి. సో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ లాస్ట్ ఫైనల్లీ ఇన్వైటెడ్ బై, ఈ వీడియోకి ఇన్వైట్ ఎవరు చేస్తున్నారు మనల్ని అనేది. ఓకే, సో మీ పేరెంట్స్ కనుక ఆల్మోస్ట్ మన ఎవరైతే పెళ్ళి ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అందరినీ ఇన్వైట్ చేస్తున్నారు కనుక సో బట్ వాళ్ళ పేరెంట్స్ను ఇక్కడ ఎంటర్ చేయండి. పేరెంట్స్ లేకపోతే మీ ఫొటోస్ మాత్రమే ఎంటర్ చేసుకోండి. ఓకే, సో మీ ఫొటోస్ అంటే అదే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంటర్ చేయండి. సో ఇన్వైట్ బై అని ఆల్మోస్ట్ మీ నేమ్స్ని ఎంటర్ చేయండి. ఓకే, సో ఇంకా ఫాదర్ మదర్స్ ఉంటే సో ఇక్కడ మనకు చూడండి ఇంటి పేరుని ఎంటర్ చేసేసి సో ఇక్కడ నేను 2 పేర్లు ఇచ్చాను, సోమయ్య గారి ఆర్ పద్మావతి అని. మీ ఫాదర్ మీ మదర్ ఆర్ అంటే మీ ఫాదర్ ఆర్ మళ్ళీ మదర్ ఇచ్చేసి సో ఇచ్చేయండి. ఇంకా ఫైనల్లీ మనకు ఆ యొక్క సేవ్ ది డేట్ అంటే మీ వెడ్డింగ్ ఇన్విటేషన్ టైమింగ్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఇక్కడతో మనకు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో సెట్. ఓకే, ఇంకా ఫైనల్లీ ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్స్ని మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ.